పిలిచేది నన్నే. ఇక్కడే మొదలైన నా జీవితం ఇక్కడే ముగుస్తుందని అస్సలు ఊహించలేదు. అసలేం జరిగిందో తెలియాలంటే నా కథ ముందు నుండి చూడాలి. చిన్నప్పుడు ఒక అడవిలో తప్పిపోయాను. ఎవరో ఒక అతను నన్ను చూసి అనాథాశ్రమంలో జాయిన్ చేశాడు. అప్పటి నుండి నాకు అన్నీ అనాథాశ్రమమే. అక్కడే నాకు సీను పరిచయం అయ్యాడు. నీ పేరేంటి? నా పేరు సీను. అవునా? మేమిద్దరం అక్కడే కలిసి పెరిగాం, కలిసి చదువుకున్నాం. చాలా కష్టపడి నేను ఒక కంపెనీలో జాబ్ సంపాదించాను. మా బాస్ దగ్గర మంచి పేరు కూడా సంపాదించాను. మనో సార్, నిన్ను ఒకటి అడగాలి. చెప్పండి సార్. అది మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? రండి సార్. ఇంకా సారేంటయ్యా, మామయ్య అని పిలు. సరే మావయ్య. అడగగానే నా మాట కాదనకుండా మా అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. చాలా థ్యాంక్స్ మను. అయ్యో, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి మావయ్య? ఎవరు లేని నాకు ఒక మంచి ఫ్యామిలీని ఇచ్చారు. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నీతో చాలా మాట్లాడాలి. పెళ్ళాడవాళ్ళలో మాట్లాడలేకపోయాను. రా, అలా కూర్చో మాట్లాడుకుందాం. మా బాస్ నాకు మావయ్య అవుతారని, నాతో ఇంత క్లోజ్గా మాట్లాడతారని నేను కల్లో కూడా అనుకోలేదు. బట్ ఇట్ హ్యాపెండ్. అండ్ వన్ మోర్ థింగ్, రేపు మేము హనీమూన్కి బయలుదేరుతున్నాం. అలాగే నా మీద ఉన్న నమ్మకంతో మావయ్య ఒక పెద్ద బిజినెస్ డీల్ కూడా నాకే అప్పగించారు. అబ్బా, చాలా టైం అయిపోయినట్టుంది. రేపటికి అన్నీ ప్యాక్ చేసుకున్నట్టే కదా? అంతా రెడీగానే ఉంది మావయ్య. చెప్పాను కదా, ఇందులో 5 CR ఉంది. మీరు హైదరాబాద్లో జనార్దన్ గారికి ఇచ్చి నాకు కాల్ చేయండి. సరే మావయ్య. సరే, పడుకోండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ మళ్ళీ బయలుదేరాలి కదా. సరే మావయ్య. నెక్స్ట్ డే మార్నింగే మేము బయలుదేరాం. మ్యారేజ్ తర్వాత మా ఫస్ట్ జర్నీ, మా లవ్ జర్నీ అలా అరణ్యంలోకి సాగింది. సాంగ్ బాలేదా? బానే ఉంది.
బట్ బోర్ కొడుతుంది. ఏమైనా చెప్పొచ్చు కదా. మా డాడీ మను చాలా మంచోడని చెప్పడమే కానీ మీ గురించి నాకు ఇంకేం తెలియదు. ఒక్క మాటకే నన్ను పెళ్లి చేసేసుకున్నారా? అలా అని కాదు, మీరు కూడా నాకు చాలా బాగా నచ్చారు, అందుకని ఎస్ చెప్పేశా. మీరు కూడా నాకు చాలా నచ్చారు. థ్యాంక్ యూ. అవును, మీరు సినిమాలు బాగా చూస్తారంట కదా, మీ డాడీ చెప్పారు. నాకు సినిమాలంటే పిచ్చి. ఏ సినిమా వచ్చినా ఫస్ట్ డే మా ఫ్రెండ్స్తో వెళ్ళాల్సిందే. టాలీవుడ్డా బాలీవుడ్డా? హాలీవుడ్. ఓ హాలీవుడ్డా? ఎస్. నోలన్ మూవీస్ అంటే నేను పిచ్చెక్కిపోతాను. అర్థం కాక? ఏంటి? ఐ మీన్ నోలన్ ఫిలిమ్స్ జనరల్గా అర్థం కావని, చాలా టఫ్గా ఉంటాయని అంటారు కదా. నాకు ఫస్ట్ టైం చూడగానే అర్థమైపోతాయి తెలుసా, అందుకే మా ఫ్రెండ్స్ అందరూ నన్ను మాస్టర్ మైండ్ అంటారు. కరెక్టే, మిమ్మల్ని చూడగానే అర్థమైపోతుంది. మాస్టర్ మైండ్ అనా? ఇంకా మీ గురించి చెప్పండి. ముందు ఆ మీరు అండం మానేయండి, వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఏదో పరేమని పిలిచినట్టు. మను అనండి చాలు. ఓకే. అండ్ మీరు కూడా సారీ నువ్వు కూడా నన్ను మీరు అండం మానే. అనన్య అయినా అను అనైనా పిలు. షో. నా గురించి చెప్పాలంటే అమ్మ నాన్న లేరు. అట్లీస్ట్ వాళ్ళు ఎలా ఉంటారో కూడా గుర్తులేదు. నాకు తెలిసి నేను ఇలాంటి ఒక అడవిలోనే తప్పిపోయాను. ఎవరో ఒక అతను చూసి అనాథాశ్రమంలో నన్ను జాయిన్ చేశాడు. చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను, అక్కడే చదువుకున్నాను. చాలా కష్టపడి మీ ఆఫీస్లో జాబ్ సంపాదించాను. ఇప్పుడు ఒక ఫ్యామిలీని కూడా సంపాదించాను. నౌ ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ సారీ అబౌట్ యువర్ పేరెంట్స్. హే, ఇట్స్ ఓకే. కొన్ని జీవితాలు సినిమాల్లాగే ఉంటాయి. హలో హలో, వినిపించట్లేదు. హలో, ఒకసారి కార్ ఆపవా? హలో. స్ప్రైట్. థ్యాంక్ యూ. ఎవరు? ఇంకెవరు? డాడీ. ఓ డాడీయా? వావ్, ఫస్ట్ చాలా బాగుంది కదా. కిందకు దిగితే అంతకన్నా భయంకరంగా కూడా ఉంటుంది. అవునా? అయితే దిగుదాం. ఇక్కడ దిగితే అంతే. ఏంటి, ఇది చాలా థిక్ ఫారెస్ట్. పులులు సింహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. సింహాలా? బట్ ఐ నీడ్ ఏ వాష్రూమ్. ఇక్కడ 5 minutes తర్వాత ఒక పెట్రోల్ బంక్ వస్తుంది. విల్ గో దేర్. ఓకే ఓకే. Stop. హాయ్ సార్, ఐఎమ్ మితేష్. మా కార్ సడన్గా బ్రేక్ డౌన్ అయిపోయింది. మేము అర్జెంటుగా వెళ్ళాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్ కాస్త లిఫ్ట్ ఇస్తారా? డోంట్ వరీ సార్, నేను ఒక ఫిల్మ్ డైరెక్టర్ని. ఇక్కడికి లొకేషన్స్ చూడడానికి వచ్చాం. మీరు ఆ హైవే వరకు లిఫ్ట్ ఇస్తే అక్కడ నుండి ఇంకొక ఆల్టర్నేటివ్ చూసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. రే శేఖర్, లిఫ్ట్ దొరికిందిరా. వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడం అంత అవసరం అంటావా?
హైవే వరకే కదా, పర్లేదు. సో ఫిలిం మేకింగ్ అన్నారు, అందులో మీ రోల్ అండ్ బాస్. ఆ ఫిల్మ్కి నేనే డైరెక్టర్ సార్. ఓ దట్స్ నైస్. అండ్ తను? వీడు శేఖర్, ఈ ఫిల్మ్కి విలన్. అవునా, కంగ్రాట్స్ అండి. యాక్చువల్గా మీరు విలన్ రోల్కి బాగా సెట్ అవుతారు. థ్యాంక్ యూ సార్. అవును, మిమ్మల్ని ఎప్పుడు ఫిలిమ్స్లో చూడలేదు. ఇది మీ ఫస్ట్ ఫిలిమా? అవును సార్, ఇదే నా ఫస్ట్ ఫిలిం. ఓకే, మరి హీరో హీరోయిన్ ఎవరు? ఇంకా సర్చింగ్లో ఉన్నాం సార్, కొత్త వాళ్ళని పెట్టుకుందాం అనుకుంటున్నాం. నువ్వేదో ఇండస్ట్రీలో 10 ఏళ్ళుగా ఉన్నట్టు చెప్తున్నావు, నీకు కూడా ఫస్ట్ ఇదే కదా. నన్ను ఎక్కువ కెలిగినావనుకో, నీ ప్లేస్లో ఇంకొకటి ఉంటాడు చూసుకో. నీ సినిమాకి ఎవడు చేస్తాడరా, నీకు నేనే ఎక్కువ. ఏదో నా ఫ్రెండ్ అని చిన్న విలన్ రోల్ ఇప్పించా, అయినా నేను తలుచుకుంటే ప్రకాష్ రాజ్నే నీ ప్లేస్లో పెట్టి తీయగలను. ఆయన రెమ్యునరేషన్ అంతా ఉండదు నీ సినిమా బడ్జెట్, నువ్వు ఆయనతో సినిమా తీస్తావు. తీసి చూపిస్తాను, చూస్తావా? చూస్తాను రా. తీస్తాను రా. చూస్తాను. తీస్తాను. చూస్తాను. తీస్తాను రా. కూల్ మ్యాన్, మీ ఇద్దరు ఒక్క నిమిషం కూడా పడట్లేదు, అలాంటిది కలిసి సినిమా ఎలా తీస్తారు? వీడికి వేరే ఆప్షన్ లేదు సార్, వీడికి ఉన్న బడ్జెట్కి నేనే ఎక్కువ. సర్లే ఆపే ఇంకా. అవును, ఇంతకి స్టోరీ ఏంటి బాస్? క్యాజువల్గా అడిగా, కాన్ఫిడెన్షియల్ అయితే చెప్పద్దు. అలా ఏం లేదు సార్, అంటే ఒక థ్రిల్లర్ మూవీ, రిలీజ్ అయ్యాక చూస్తే ఇంకా బాగుంటుంది. వావ్, అయితే మీ సినిమా నేను ఖచ్చితంగా చూస్తాను. అండ్ ఖచ్చితంగా చెప్తున్నా, మీ సినిమా హిట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. అవును, ఇంతకు మీ మూవీ బడ్జెట్ ఎంత? 5 కోట్లు. 5 కోట్లు అంటే పెద్ద బడ్జెటే. ఈ రోజుల్లో 5 కోట్లు పెద్ద బడ్జెట్ ఏం కాదు సార్, చాలా ఈజీగా ఖర్చు అయిపోతాయి. అది కూడా కరెక్టేలే. ఏమైంది సార్? ఏమైంది? ఐ డోంట్ నో, ఏమైంది? ఏమైంది సార్? హీట్ ఎక్కింది. కార్లో వాటర్ ఉందా సార్? లేవు. అనుని కార్ దగ్గరే వదిలేసి నేను వాటర్కి వెళ్ళాను. నాతో పాటు శేఖర్ కూడా వచ్చాడు. చాలా బాగుంది కదా? అవును సార్, చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్స్ చాలా బాగున్నాయి సార్. అవును, ఇది చాలా థిక్ ఫారెస్ట్. కుదిరితే మీ ఫిలింని ఇక్కడే ప్లాన్ చేసుకోండి. అను, 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 ఎక్కడికి వెళ్తావే? మను,
అను ఏం చేస్తాడే పట్టుకురా దాన్ని. అను ఇంజెక్షన్ తీరా. రే మను వస్తున్నాను రా. రే మను రే ఆగు, ఒకసారి ఆగు. రే ఆగు, ముందు ఆగు. నువ్వు ఒక నిమిషం కూలుకోండి, రెస్ట్ తీసుకో. అనురా నా ఫోన్. రే తర్వాత మాట్లాడుకుందాం, ముందు రెస్ట్ తీసుకో. నా ఫోన్ ఎదురా. హలో అను, అను ఎక్కడున్నావు? ఇంకా నేనున్నాను అనుకున్నావా? అను ఛీ, నోట్తో అలా పిలవకు. అను ఎప్పుడో చచ్చిపోయింది. ఆ రోజు వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వద్దని చెప్తూనే ఉన్నాను, నువ్వు వినలేదు. నీ వల్లే ఇదంతా. అను ఎక్కడున్నావు చెప్పను, ప్లీజ్ ఇంటికి వచ్చే. ఐఎమ్ సారీ అను, నువ్వు లేకుండా నేను బతకలేను. బ్రతకలేకపోతే చావు. అను వెళ్దామా? ఓకే రైట్ రైట్. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? చేయడానికి ఏం లేదు. నీతో పెళ్ళంటే మా డాడీ అసలు ఒప్పుకోరు. నువ్వు లేకుండా నేను ఉండలేను, ప్లీజ్ అర్థం చేసుకో. ఏం చేయలేం, నేను ఆ పెళ్లి చేసుకోక తప్పదు. చూడరా ఎలా మాట్లాడుతుందో. అదేటను ఆడి గురించి అని తెలుసు కూడా అలా మాట్లాడతాం ఏంటి? నేనేం చేయను శేఖర్, నా చేతిలో ఏం లేదు. నువ్వే ఏదో ఒకటి చేయాలను. అయితే ఒక పని చేద్దాం. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. హలో, ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నారు మీరు? వచ్చేసాం మేము. మూవీ బడ్జెట్ ఎంత? 5 కోట్లు. వాడు వచ్చేస్తున్నాడు, కొట్టు. నేనా? ఎందుకు? చెప్తాను, కొట్టు. అమ్మో నేను కొట్టను. రే 5 కోట్లు రా, ఊరికే రావు, కొట్టు. అను, మను హెల్ప్, మను వీళ్ళని కొడుతున్నారు. ఏయ్ వదిలేయండ్రా. ఎలా ఉంది? జీనే
मरने से पहले कौन मरे फिक्र सुबह की రే టికెట్స్ కి మనం వెళ్తాం కదరా వేరే వాళ్ళు ఎందుకు ఎవరితో ఏం చేయించాలి నాకు తెలీదా. ఇదంతా అయ్యేంత వరకు మనం బయట పడకపోవడమే కరెక్ట్. హలో అన్నా, అవన్నీ దొంగ నోట్లు అంటన్నా. ఏంట్రా? అవన్నీ దొంగ నోట్లు అన్నా. ఏమైందిరా? ఏంటి ఏమైంది? ఏమైంది మాట్లాడవేట్రా? రేయ్ ఏమైంది? డబ్బెక్కడ్రా? హలో, ఎవరు? డబ్బెక్కడ్రా? ఓ, నువ్వా డైరెక్టర్? ఎవరు? నీ మొగుడు. హలో. హాయ్ పెళ్ళాం. ఏంటి ఒక్కరోజుకే బోర్ కొట్టేశానా? నన్ను వదిలేసి వాడితో చెక్కేసావు. డబ్బెప్పుడు మార్చావురా? అవన్నీ సీక్రెట్స్ డార్లింగ్, చెప్పకూడదు. మీరు నాకు ఎక్కడ ప్లాన్ చేశారో అక్కడే ప్లాన్. మా డాడీకి చెప్పి నీ సంగతి తెలుస్తా. అవునా? నీ బాబు నీకోసమే వెయిటింగ్ అక్కడ. మీ ముగ్గురు రెస్టారెంట్లో మాట్లాడుకుంది అక్కడ సీక్రెట్ కెమెరాలో ఆల్రెడీ రికార్డ్ అయింది. మీ వాయిస్ నా ఫోన్లో రికార్డ్ అయింది. అవన్నీ నీ బాబుకు ఆల్రెడీ ఒక కాపీ పంపించా. హే, నువ్వు ఎన్ని చెప్పినా నీ మాటలు ఎవ్వరూ నమ్మరు. ఇక్కడ అందరి దృష్టిలో మీరు ముగ్గురు నన్ను మోసం చేసి కొట్టి డబ్బు తీసుకొని పారిపోయారు. నేను మంచిగానే ఉందామనుకున్నా. నాకు ఒక మంచి ఫ్యామిలీ వస్తుందని ఎంతో ఆశపడ్డానే. మొత్తం చెడగొట్టేశావు. అందుకే దెబ్బకు దెబ్బ తీసా. నువ్వు మాస్టర్ మైండ్ అయితే నేను దానమ్మ మొగుడే. నిన్ను వదలండి రే. హలో హలో, షాట్ రెడీ. తెలవనట్టు తెరిచిన కళ్ళు మూసినట్టు ముసికేసిన గంప కోడిలాగా చూస్తున్న పిల్ల నీ వైపు చూస్తా. ఇంకేమేం చేస్తావు? వెళ్తా, ఎంత దూరం వెళ్తావు? వస్తా, నీ వెంటే వస్తా. ఇస్తా, నువ్వు కోరినదిస్తా. దేవత పడుకున్నా ఇప్పుడు దొంగదానిగా చూస్తున్నా. ద్రోహం అది పెద్ద ద్రోహం చేస్తావు నువ్వు, నమ్మక ద్రోహం. వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు మనం కూడా ఏదో బయటేమో వైట్ స్కిన్, నీలో బ్లడ్ బ్లాక్ రన్ను. నీ మీద ఒక కన్ను కనిపెట్టేశాను నీకు ప్లాను. నీ ఆకలికి నేను చాప, నాకేసావే వాళ్ళ పాప. నీకేమో ఇద్దరు కాప, వేసిన వలలో చికేటి నేనేది తినేది చేప. నాకేసిన వాళ్ళ చాలదు, అయినా వాళ్ళ సాగదు. నా కోపం ఇంకా ఆగదు, నువ్వు వాడే ఆటకి బొమ్మని కాదు. ఒకవైపు ఆనందం, మరోవైపు ఆవేశం, అయినా ఒక ఆశ్చర్యం. బేబీ నీ సామర్థ్యం అని ఉండి పైడియ వేసను. అని బేబీ హని వర్డ్స్ లో పిలిచను. పని కోసం మోసం చేసను, వేసిన ప్లాన్ ట్విస్ట్ గా చేసా. డబ్బు చూసి లెక్కలు వేసావు, బ్యాడ్ లక్ చాలా తప్పులు చేసావు. బైక్ రోజ్ బ్యాక్ పోయాలని చూసావు, మోసేటి ముందు నీ ముసుగుని తీసా. తీసా 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 తీసా. పిల్లాని నటనకు 4 ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చిన చాలదు, కానీ నీకిస్తా తీసుకో ఆఖరిలో అరణ్యం మాటలు. రే మను, మను రే రే చూసుకో జాగ్రత్త. బావ ఒక్క 10 నిమిషాలు రా, వచ్చుకో. ఇక్కడే దగ్గరలో నా హాస్పిటల్ ఉంది, ఒక్క 10 నిమిషాలు. జరిగేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అలా అని చూస్తూ కూర్చుంటామా? ఎత్తుకు ఎత్తు, దెబ్బకు దెబ్బ. ఆ సంద్రంలో అలా పడినా పైకి లేస్తూనే ఉండాలి. మనుతో పెట్టుకున్న చివరికి మట్టిలోకి. యా
బావా సూపర్ రా. ప్రతీక్షణం వెన్నెలాయి భరించి ఒక్కొక్కటై చినుకులా హరించి అదినటో సపనమై స్మరించి కలో భ్రమో హాయిగా హరించి అడుగడుగున నిందే